వయసు వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వివాహ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. అలా కాని పక్షంలో జీవితాంతము నరకము అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. సొలొమోను మహాజ్ఞాని, కానీ వివాహ విషయంలో మాత్రం అజ్ఞాని. తను స్థిరపడిన తరువాత చేసిన మొట్టమొదటి పనికి మాలిన తప్పేంటో తెలుసా? ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే పర్వాలేదులే అని చెప్పేసి ఏ ఐగుప్తురాల్ని పెళ్లి చేసుకున్నాడో ఆ మహాతల్లే సొలొమోనుకున్న ఆస్తి మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోయింది. జాగ్రత్త. దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహము ఆశీర్వాదం, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వివాహం నిన్ను ఖాళీ చేసి పడేస్తుంది. నీ మనస్సులో శాంతి లేకుండా చేస్తుంది, నీ కుటుంబంలో ప్రేమ లేకుండా చేస్తుంది, నీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది, ప్రతి దినము నరకాన్ని అనుభవించే విధంగా చేస్తుంది. సో వివాహ విషయంలో దయచేసి ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.